సీట్ల విషయంలో అటు వైఎస్ఆర్సీపీ గాని టీడీపీ గాని అటు జనసేన గాని ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కండువా కప్పుకున్న తర్వాత షర్మిల విషయంలో గాని ఏం జరగబోతుంది, ఎవరు ఉత్కంఠ, ఎవరు ఏ పార్టీ కండువా మార్చబోతున్నారు, ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ఎంత ఉత్కంఠగా ఉందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉత్కంఠకి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పులివెందుల బరిలో వైఎస్ సుజాతమ్మ రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. విజయమ్మ గారు కాదు, వైఎస్ సుజాతమ్మ, వైఎస్ వివేకానంద సతీమణి వైఎస్ సుజాతమ్మ పులివెందుల బరిలో దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. పులివెందుల ఎమ్మెల్యేగా గతంలో వివేకానంద రెడ్డి పనిచేశారు. అదే పులివెందులకి రాజశేఖర రెడ్డి పనిచేశారు. అదే పులివెందులకి ప్రస్తుతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పనిచేస్తున్నారు. ఇదే పులివెందుల నుంచి ఎవరైతే అదే పులివెందులలో ఆయన నివాసంలో అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా మర్డర్ గావించబడ్డారో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిగా వివేకానంద రెడ్డి గారి అత్యంత దారుణమైన మర్డర్ ఏదైతే ఉందో అది దానికి అదే పులివెందులలో ఈరోజు ఆయన సతీమణిగా సుజాతమ్మ ఆవిడ పులివెందుల ఎమ్మెల్యేగా సౌభాగ్యమ్మ రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కడప ఎంపీగా వైఎస్ సునీత ఆవిడ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇటు పులివెందుల మరొక వైపు కడప ఎంపీ రెండు స్థానాలను కూడా అంటే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఈ రెండు స్థానాల్లో కూడా ఇప్పుడు షర్మిల బయటకు వచ్చి ఒక పార్టీ వైపు వెళ్ళిన తరువాత వీరిద్దరూ కూడా అదే కడప నుంచి వీరిద్దరూ కూడా బలంగా అభ్యర్థులుగా రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరు మరి విజువల్స్ కాదు ఏ పార్టీ నుంచి వీళ్ళు పోటీ చేయబోతున్నారు అనేది కూడా చాలా పెద్ద ఉత్కంఠ కలిగించే అంశం. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలే ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి వైఎస్ సునీతకి తన తండ్రిని ఎవరు చంపారు అని తెలుసుకోవడానికి, తన తండ్రిని అత్యంత కిరాతకంగా ఎవరు ఇలా హతమార్చారో తెలుసుకోవడానికి తన నివాసంలోనే అర్ధరాత్రి ఎవరు ఇలా బాత్రూంలోకి తీసుకువెళ్ళి మరి ఇలా చంపి కుట్లు వేసి ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారో ఈ న్యాయం కోసం ఈ ధర్మం కోసం ఎవరు చేశారు అని తెలుసుకోవడం కోసం తను అటు ఇటు హైకోర్టులో అయితేనేమి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత తెలంగాణకి బదిలీ అయిన తర్వాత తెలంగాణకి ముఖ్యంగా ఢిల్లీకి ఆవిడ ఎన్నిసార్లు ఆవిడ ఎలా తిరిగారో అందరం చూసాం. అంతేకాదు ఏకంగా ఇందులో ఆవిడ సిబిఐని కూడా రిక్వెస్ట్ చేసుకొని సిబిఐని కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అని రిక్వెస్ట్ చేసుకున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. ఒక ఒంటరి పోరు కుమార్తెగా సునీత ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు. అలాంటి సునీత ఈసారి ఇక మరి తీర్పులతో న్యాయస్థానాలతో మరి చుట్టూ తిరిగి వేసారేమో తెలియదు. కానీ మొత్తంగా అయితే తీర్పు అయితే బయటకు రాలేదు ఇప్పటి వరకు. ఎవరు చంపారనే దాని మీద చాలామంది సాక్షులు బయటకు వచ్చి చెప్పారు. ఏది జరిగినప్పటికీ కూడా ఎవరు చంపారనే దాని మీద క్లారిటీ రాలేదు. ఏకంగా అవినాష్ రెడ్డి విచారణకి హాజరయ్యి ఆయన అరెస్టు కూడా రంగం సిద్ధం అవుతుంది అనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా అదంతా కూడా టర్న్ అయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో ఏం జరిగిందో కూడా తెలియదు. ఇన్ని పరిస్థితుల్లో ఆవిడ వెంట ఒక కుటుంబ సభ్యులుగా ఎవరైనా నిలబడ్డారు అంటే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే స్వయాన అన్నగా ఉన్న ఆయన రాలేదు, లేదంటే వాళ్ళెవరూ రాలేదు. ఇంకా చెప్పాలంటే సునీతకు వ్యతిరేకంగా ఎవరైతే అడ్వకేట్ పోరాటం చేస్తున్నారో అవినాష్ రెడ్డికి అనుకూలంగా ఎవరైతే అక్కడ పోరాటం చేస్తున్నారో ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీగా ఉండడం ఇంకా అందరూ చర్చించుకోదగ్గ అంశం. సరే, ఇదంతా ఇలా ఉంటే మరొక వైపు షర్మిల మాత్రమే మొదటి నుంచి సునీతతో అడుగులు వేస్తున్నారు. షర్మిల మాత్రమే తన సోదరి సునీతకి అండగా నిలబడ్డారు. బాబాయ్ హత్యలో ఎవరున్నారో వాళ్ళు బయటకు రావాల్సిందే అని మొదటి నుంచి షర్మిల ఏ సందర్భం వచ్చినా ఏ విలేకరి ప్రశ్న అడిగినా ఆ విషయాన్ని షర్మిల మొదటి నుంచి చెబుతూ ఉన్నారు. ఇప్పుడు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. ఆ తర్వాత పార్టీ కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ మొత్తంగా తెలంగాణ ఎన్నికలకి దూరంగా ఉన్నారు. అటువైపు ఢిల్లీ తర్వాత మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆంధ్రప్రదేశ్లోకి అసలు ఎట్టి పరిస్థితుల్లోకి అడుగు పెట్టేదే లేదు అన్న షర్మిల ఈనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాల్లో అదే కుటుంబానికి సంబంధించిన వైఎస్ కుటుంబానికి సంబంధించిన ఇద్దరి పేర్లు ప్రధానంగా వినబడుతూ ఉండడం చాలా చర్చనీయాంశంగా అయితే కనబడుతుంది. ఇది ఊహాగానమేనా లేదంటే ఇందులో వాస్తవాలు ఉన్నాయా? అయితే ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలానే వీరిద్దరిని రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారా? వీరి వెనక మొత్తంగా ఉండి విజయమ్మే ఈ విషయంలో ముందుండి నడిపిస్తున్నారా? ఏదేమైనా సరే ఈరోజు అటు వివేకానంద కుమార్తె
సునీతమ్మ అలాగే సతీమణి సౌభాగ్యమ్మ ఇద్దరూ కూడా ఇక పొలిటికల్గా తేల్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు ఉన్నారు. అటు పులివెందుల ఎమ్మెల్యే స్థానం, ఇటు కడప ఎంపీ స్థానం రెండు చోట్ల కూడా పోటీ చేసి తమ ఆవేదనని పులివెందుల కడప ప్రజల ముందు పెట్టి, తమకు జరిగిన అన్యాయాన్ని వారి ముందు పెట్టి, వారు ఖచ్చితంగా ఇక్కడ గెలిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడంతో మరి మేబీ షర్మిలానే వీరిని ఎంచుకున్నారా అనేదైతే తెలుస్తుంది. ముఖ్యంగా సునీతకి షర్మిల అండగా ఉన్నారు కాబట్టి షర్మిలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సీట్లు అవసరం. అంతేకాదు ఇక్కడ పెద్ద నిజం తెలియడం కోసం నిలబడడం కూడా అవసరం కాబట్టి షర్మిలానే వీరిని ఒప్పించారా ఏంటి అనేది తెలియాల్సి ఉంది.